ఫస్ట్ క్వశ్చన్, పులిని జాతీయ జంతువుగా ఎప్పుడు ప్రకటించారు? పులిని జాతీయ జంతువుగా ఎప్పుడు ప్రకటించారు? 1972లో ప్రకటించారు. మన జాతీయ జంతువు అనమాట. భారతదేశ జాతీయ జంతువు ఇండియన్ నేషనల్ అనిమల్. ఏది? టైగర్. టైగర్ని ఎప్పుడు ప్రకటించారు ఈ విధంగా అంటే కనుక 1972. పులిని జాతీయ జంతువుగా ప్రకటించిన తర్వాత పులిని సంరక్షించాలనే ఉద్దేశం చేత పులుల సంరక్షణ కేంద్రాలు కూడా ఏర్పడ్డాయి. వాటిని టైగర్ రిజర్వ్ అంటాం. 1973 నుంచి టైగర్ రిజర్వ్స్ ప్రారంభించబడ్డాయి. పులి శాస్త్రీయ నామం ప్యాంతారా టైగ్రిస్ అనమాట. పులికి ముందు జాతీయ జంతువు సింహం. పులి ముందు జాతీయ జంతువు ఏదంటే కనుక సింహం ఉండేది. పులి శాస్త్రీయ నామం ప్యాంతారా టైగ్రిస్. పులుల రాష్ట్రం అని మధ్యప్రదేశ్ను పిలుస్తారు. టైగర్ స్టేట్ మధ్యప్రదేశ్ అనమాట. ప్రపంచంలోనే పులులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం మన భారతదేశం. 70% పులులు మన దేశంలోనే మనకు ఉంటాయన్నమాట. ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు 70% పులులు భారతదేశంలోనే ఉంటాయి. భారతదేశంలో పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో పులులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా నంద్యాల జిల్లా అనమాట. మొట్టమొదటి టైగర్ రిజర్వ్ ఏదంటే కనుక టైగర్ రిజర్వ్ బందీపూర్ కర్ణాటక. 1973లో బందీపూర్ కర్ణాటక. ఇప్పటి వరకు భారతదేశంలో మొత్తం టైగర్ రిజర్వులు 58 ఉన్నాయి. ఇటీవలనే 58వ టైగర్ రిజర్వ్ మాధవ్ ఏర్పడింది. మాధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. మొట్టమొదటి టైగర్ రిజర్వ్ బందీపూర్ కర్ణాటక అయితే 58వ టైగర్ రిజర్వ్ వచ్చేసి మాధవ్ మధ్యప్రదేశ్. అతి ఎక్కువ పులులు కలిగినటువంటి టైగర్ రిజర్వ్ ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్. అతి తక్కువ పులులు కలిగినటువంటి టైగర్ రిజర్వులు ఒకటి నందాఫా అరుణాచల్ ప్రదేశ్, 2 బుక్సా వెస్ట్ బెంగాల్, 3 ఉదంతి సీత నది ఛత్తీస్గఢ్, 4 ఇంద్రావతి ఛత్తీస్గఢ్. ఈ 4 టైగర్ రిజర్వులలో కూడా ఒక్క పులి మాత్రమే ఉంటుందన్నమాట. కాబట్టి పులులు తక్కువగా ఉన్నటువంటి టైగర్ రిజర్వులు ఇప్పుడు నేను చెప్పినవి ఏమేమి చెప్పాను? నందాఫా అరుణాచల్ ప్రదేశ్, బుక్సా వెస్ట్ బెంగాలు, ఇంద్రావతి ఛత్తీస్గఢ్, ఉదంతి సీత నది ఛత్తీస్గఢ్ అనమాట. ఎక్కువ పులులు మాత్రం జిమ్ కార్బెట్ ఉత్తరాఖండ్లో ఉంటాయి. ఇక భారతదేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం ఏదంటే కనుక నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి టైగర్ రిజర్వ్ అనమాట. నాగార్జున శ్రీశైలం అంటే నంద్యాల. ఇక నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్. ఇక భారతదేశంలో అతి చిన్న టైగర్ రిజర్వ్ ఏదంటే కనుక బోర్ టైగర్ రిజర్వ్, బోర్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంటుంది. ఇండియాలో అన్నిటికంటే అతి చిన్నది టైగర్ రిజర్వ్ ఏదంటే బోర్ అనమాట. తర్వాత ఓరంగ్ టైగర్ రిజర్వ్ అస్సాం అనమాట. ఓరంగ్. కాబట్టి గుర్తుంచుకోవాలి, 4 సంవత్సరాలకు ఒకసారి పులుల జనాభాను లెక్క కడతారనమాట. టైగర్ సెన్సస్ ఎన్నేళ్ళకు ఒకసారి? 4 ఏళ్ళకు ఒకసారి. 2022 టైగర్ సెన్సస్ ప్రకారం మన దేశంలో 3167 పులులు ఉంటాయి. 3167 పులులు ఉన్నాయన్నమాట 2022లో సెన్సస్ అనమాట. ఇక్కడ పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు వరుసగా ఒక 4 చూస్తే ఫస్ట్ మధ్యప్రదేశ్, 2 మధ్యప్రదేశ్, తర్వాత కర్ణాటక తర్వాత ఉత్తరాఖండ్ తర్వాత మహారాష్ట్ర. మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక టైగర్ రిజర్వ్ ఉంది. అదే నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్ పులి అని వెల్లస్లీని పిలిచేవాళ్ళు, బెంగాల్ పులి అని. మైసూర్ పులి అని టిప్పు సుల్తాన్ను పిలుస్తారు, మైసూర్ పులి. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అనగా అర్థం పులి అనమాట. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ జీకేనే కాదు, మనకు పర్యావరణము ఎన్విరాన్మెంట్ పరంగా కూడా వీటి గురించి మనకు అడుగుతూ ఉంటారనమాట. మొత్తం 58 టైగర్ రిజర్వ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం కదా చెప్పే స్థాయికి మనం వెళ్ళాలి. అవన్నీ మనకు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే 58 టైగర్ రిజర్వ్స్ మనం నేర్చుకోవచ్చు. ఓకేనా? దానిపైన బాగా కాన్సన్ట్రేషన్ పెడితే మీరు నేర్చుకోవచ్చు. కాబట్టి బాగా ఉపయోగపడతాయి.
ఓకేనా. మనకు జీవ వైవిధ్యం అనే ఒక టాపిక్ ఉంటుంది జాగ్రఫీలో, బయోడైవర్సిటీ అని. అక్కడ కూడా వీటిని మనం చదువుకోవాల్సి ఉంటుందన్నమాట జాగ్రఫీలో కూడా. కానీ ఎన్విరాన్మెంటల్ పరంగా కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా. స్టాండర్డ్ జీకేలో కూడా చదువుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా. కాబట్టి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. కాబట్టి మన జాతీయ జంతువు పులి. ఇదివరకు క్లాస్లో నేను జాతీయ గీతం జనగణమన గురించి, జాతీయ గేయం వందే మాతరం గురించి, జాతీయ పతాకం త్రివర్ణ పతాకం గురించి, జాతీయ జాతీయ చిహ్నం సింహ తలాటం గురించి, అదే జాతీయ క్యాలెండర్ అదే మన జాతీయ క్యాలెండర్ గురించి నేను చెప్పడం జరిగింది మీకు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు జాతీయ జంతువు గురించి చెప్తూ ఉన్నా. చాలా ఇంపార్టెంట్ అనమాట. పెద్ద పులిని జాతీయ జంతువు అనమాట. మనకి 1972 నుంచి జాతీయ జంతువు చేయడం జరిగింది. 73 నుంచి టైగర్ ప్రాజెక్టులు ఏర్పడడం జరిగింది అనమాట. టైగర్ ప్రాజెక్టు చూసుకోవాలి ఖచ్చితంగా. ఓకే, అందరూ కూడా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ దయచేసి లైక్ చేయండి. కానీ ఇంకా నేను ఇలాంటి క్లాస్ మీకు చేయాలి, మీరు తెలుసుకోవాలి ఈ టాపిక్స్ అన్నీ కూడా అని మీరు అనుకుంటే మీరు లైక్ చేయండి. ఓకే, దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్లీజ్. అందరూ లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ముగ్గురు కనీసం షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలం ఏది? రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న కాలం ఏది అంటే కనుక 1984 నుంచి 1989 వరకు. 1984 నుంచి 1989 వరకు అనమాట. చూడండి, భారతదేశానికి రాజీవ్ గాంధీ ఎన్నో ప్రధానమంత్రి అంటే కనుక మనకి 6వ ప్రధానమంత్రి. ఫస్ట్ జవహర్లాల్ నెహ్రూ, 2 లాల్ బహదూర్ శాస్త్రి, 3 ఇందిరాగాంధీ, 4 మొరార్జీ దేశాయ్, 5 చరణ్ సింగ్, 6 రాజీవ్ గాంధీ. 1984 అక్టోబర్ 31వ తారీఖున ఇందిరాగాంధీ హత్య చేయబడిన తర్వాత మన భారతదేశానికి 6వ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ నియమించబడ్డాడు. రాజీవ్ గాంధీ బికారీ హటావో అనే నినాదాన్ని ఇచ్చాడు. ఒక పైలట్ అయ్యి ఉండి ప్రధానమంత్రి అయినటువంటి మొదటి వ్యక్తి రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తల్లి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తండ్రి ఫిరోజ్ గాంధీ. రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ కుమార్తె ప్రియాంక గాంధీ. ఓకేనా. ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ప్రధానమంత్రి ఎవరంటే రాజీవ్ గాంధీనే. రాజీవ్ గాంధీ కాలంలో చాలా ముఖ్యమైన రాజ్యాంగ సవరణ 61వ రాజ్యాంగ సవరణ 1988లో 61వ రాజ్యాంగ సవరణ చేయబడింది. అది 1989 నుంచి అమల్లోకి వచ్చింది. ఏంటి 61వ రాజ్యాంగ సవరణ అంటే కనుక ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు చేయడం జరిగింది. ఓటు హక్కు వయస్సును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు చేయడం జరిగింది రాజీవ్ గాంధీ కాలంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా. 18 సంవత్సరాలకు ఓటు హక్కు వినియోగించుకున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ గుర్తుపెట్టుకోవాలి. రాజీవ్ గాంధీ 1984 నుంచి 1989 వరకు 5 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా కొనసాగుతాడు. 1991 మే 21వ తారీఖున తమిళనాడు శ్రీపెరంబరూరులో ఎల్టీటీఈ వారి చేత ఆయన హత్య చేయబడతాడు. ఎల్టీటీఈ లిబరేషన్ ఆఫ్ టైగర్స్ తమిళ ఈలం. ఓకేనా, ఉగ్రవాదులు అనమాట. వారి చేత హత్య చేయబడతాడు. ఎప్పుడు 1991 మే 21వ తారీఖున. అప్పుడు ప్రధానమంత్రిగా ఎవరుంటారు 1991లో అంటే కనుక చంద్రశేఖర్ ఉంటాడు. చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో రాజీవ్ గాంధీ హత్య చేయబడ్డాడు తమిళనాడులోని శ్రీపెరంబరూరులో. అందుకే మే 21ని ప్రతి సంవత్సరం కూడా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం, యాంటీ టెర్రరిజం డేగా నిర్వహిస్తారు. యాంటీ టెర్రరిజం డే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి రాజీవ్ గాంధీ గురించిన ముఖ్యమైన సమాచారం. ఓకేనా, నినాదం వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. బికారీ హటావో నిరుద్యోగ నిర్మూలన అనమాట. ఇక రాజీవ్ గాంధీ సమాధి పేరు వీరభూమి. రాజీవ్ గాంధీ సమాధి పేరు ఏంటి? వీరభూమి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్, హైదరాబాద్, తెలంగాణ. పక్షుల అధ్యయన శాస్త్రం ఏది? పక్షుల అధ్యయన శాస్త్రం ఆర్నిథాలజీ. ప్రతి క్లాస్లో నేను కొన్ని అధ్యయన శాస్త్రాలు చేస్తున్నా. అవన్నీ మీరు ఒక చోట పెట్టుకొని మీరు ఆ టాపిక్ను కవర్ చేసుకోవాలి. ఒక స్టడీస్ అనమాట, అధ్యయన శాస్త్రాలు. ఇప్పుడు నేను సకశేరుకాల అధ్యయన శాస్త్రాలు చెప్తా.
మనకు సకశేరుకాలు, అకశేరుకాలు, కార్డేటా, నాన్ కార్డేటా జీవులని ఉంటాయి. సకశేరుకాలు అంటే వెన్నెముక కలిగిన జీవులు, అవి కార్డేటా. వెన్నెముక లేని జీవులను నాన్ కార్డేటా అనిమల్స్ అంటారు. ఇప్పుడు సకశేరుకాలకు ఎగ్జాంపుల్ ఏంటి? చేపలు, ఉభయచరాలు, ఉభయచరం అంటే కప్ప ఎగ్జాంపుల్. 3 సరీసృపాలు, పాములు, తొండలు, వలులు, ఇవన్నీ సరీసృపాలు. పక్షులు అనమాట. నెక్స్ట్ క్షీరదాలు, పిల్లల్ని కని పాలిచ్చే జంతువులన్నీ కూడా క్షీరదాలు. వీటిని మనం సకశేరుకాలు అంటాం. 5 ఉంటాయి, 5 వర్గాలకు విభజిస్తారు. ఏంటివి? చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. అదేవిధంగా అకశేరుకాలు అంటే కనుక నాన్ కార్డేటా, ప్రోటోజోవా, పొరిఫెరా, సిలెంట్రేటా, ప్లాటిహెల్మింథిస్, నిమాటిహెల్మింథిస్, అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకైనోడెర్మేటా. 9 వర్గాలుగా విభజిస్తారన్నమాట. వీటిని అకశేరుకాలు 9, సకశేరుకాలు 5. నేను సకశేరుకాల అధ్యయన శాస్త్రాలు చెప్తాను, నోట్ చేసుకోండి. చేపలు, ఇక్తియాలజీ చేపలు చాలా ఇంపార్టెంట్. ఉభయచరాలు కప్పలు బెట్రకాలజీ. సరీసృపాల అధ్యయన శాస్త్రం, సరీసృపాలు ఇంగ్లీష్లో హెర్పటైల్స్ అంటాం. అధ్యయన శాస్త్రం హెర్పటాలజీ. పక్షులు బర్డ్స్ వచ్చి ఆర్నిథాలజీ. పక్షి గూళ్ళు అధ్యయనం నిడాలజీ. పక్షి గూళ్ళు ఉంటాయి కదా, గూళ్ళు. నెక్స్ట్ పక్షి గూడు, ఓకేనా, నిడాలజీ. పక్షి అండం, పక్షి యొక్క గుడ్డు ఉంటుంది కదా, గుడ్లు, ఉవాలజీ. పక్షి గుడ్లు. నెక్స్ట్ క్షీరదాలను ఇంగ్లీష్లో మనం మమ్మేల్స్ అంటాం, కాబట్టి మమ్మాలజీ. క్షీరదాల అధ్యయన శాస్త్రం మమ్మాలజీ. ఇవి నోట్ చేసుకోండి ఇప్పటికి. క్వశ్చన్ నెంబర్ 4. సైకిల్ను కనిపెట్టిన వారెవరు? సైకిల్ చూడండి. కనిపెట్టిన శాస్త్రవేత్తలను కూడా నేను ఒక్కొక్క క్లాస్లో కొన్ని చెప్తున్నా, అవన్నీ ఒక చోట నోట్ చేసుకుంటే ఆ టాపిక్ మీకు కవర్ అయిపోతుంది. సైకిల్ని కనిపెట్టింది మెక్మిలాన్ అనమాట. స్కూటర్ డైమలర్, స్కూటర్ వచ్చేసి డైమలర్. కారల్ బెంజ్, కారును కనిపెట్టింది కారల్ బెంజ్ అనమాట. అదేవిధంగా స్టీమ్ ఇంజన్, ఆవిరి యంత్రం అంటాం. స్టీమ్ ఇంజన్ కనిపెట్టింది సావెరీ. జేమ్స్ వాట్ అనేవాడు బాగా డెవలప్ చేసినాడు, కానీ కనిపెట్టింది ఎవరంటే మాత్రం సావెరీ. ఓకేనా, స్టీమ్ ఇంజన్ అనమాట సావెరీ. ఓకేనా. హెలికాప్టర్ హెలికాప్టర్ కనిపెట్టింది బ్రెక్వెట్ అనమాట, బ్రెక్వెట్. నెక్స్ట్ విమానం, ఎయిర్ప్లేన్ వచ్చేసి రైట్ బ్రదర్స్. ఆర్ విల్లీ రైట్, విల్బర్ట్ రైట్, ఇద్దరు అన్నదమ్ములు. ఆర్ విల్లీ రైట్, విల్బర్ట్ రైట్ బ్రదర్స్ అంటాం. జెట్ను కనిపెట్టింది ఎవరంటే కనుక జెట్టును కనిపెట్టింది విటల్ గుర్తుపెట్టుకోవాలి. జెట్టును వచ్చేసి విటల్. నెక్స్ట్ ట్రాక్టర్ను కనిపెట్టింది ఎవరంటే కనుక జాన్ ఫ్రోలిచ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఇదనమాట కొన్ని వాహనాలు: సైకిలు, కారు, స్కూటరు, అదేవిధంగా ఆవిరి యంత్రం. రైల్వే ఇంజన్ కూడా రాసుకోవాలి, ఇంపార్టెంట్. రైల్వే ఇంజన్ కనిపెట్టింది ఎవరంటే స్టీఫెన్ సన్ అనమాట. రైల్వే ఇంజన్ కనిపెట్టింది స్టీఫెన్ సన్. అచ్చు యంత్రం, ప్రింటింగ్ ప్రెస్ ఉంటుంది కదా, అచ్చు యంత్రం, దాన్ని జాన్ గుటెన్బర్గ్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, కొన్ని నోట్ చేసుకోండి ఇప్పటికీ. క్వశ్చన్ నెంబర్ 5. పెన్నా నది ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది ఏ జిల్లాలో ప్రవహించదు? పెన్నా నది ఆంధ్రప్రదేశ్లో ఈ క్రింది ఏ జిల్లాలో ప్రవహించదు అంటున్నాడు. అనంతపురము, సత్యసాయి, కడప, తిరుపతి అని ఇచ్చాడు. ఎక్కడ ప్రవహించదంటే తిరుపతిలో ప్రవహించదు అనమాట. చూడండి, పెన్నా నది గురించి చెప్తా, నోట్ చేసుకోవాలి. ఇది వరకు క్లాస్లో గోదావరి నది గురించి చెప్పా, కృష్ణా నది గురించి చెప్పా. ఇప్పుడు నేను పెన్నా నది గురించి చెప్తా, నోట్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ నది పెన్నా నది. పెన్నా నది కర్ణాటకలోని నందిదుర్గ కొండలలో పుడుతుంది. కర్ణాటకలోని నందిదుర్గ కొండలలో అక్కడ చిక్కబల్లాపూర్ అనే జిల్లా ఉంటుంది. అక్కడ నందిదుర్గ కొండల్లో పుడుతుందన్నమాట. పెన్నా నది కర్ణాటకలో జన్మించి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్లో సత్యసాయి జిల్లాలో ఎంటర్ అయ్యి సత్యసాయి జిల్లా, అక్కడి నుంచి అనంతపురం జిల్లా, అనంతపురం జిల్లా నుంచి కడప జిల్లాలోకి, కడప నుంచి నెల్లూరు జిల్లాలోకి వెళ్ళి నెల్లూరులో ఓటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది. ఎక్కడ కలిసిపోతుంది? చివరగా బే ఆఫ్ బెంగాల్ బంగాళాఖాతంలో కలిసిపోతుంది అన్నమాట. ఊటుకూరు దగ్గర నెల్లూరులో చాలా ఫేమస్ ప్రాజెక్టు పెన్నా నది పైన సోమశిల ప్రాజెక్టు కట్టబడింది. సోమశిల ప్రాజెక్టు. పెన్నా నది అత్యధికంగా ప్రవహించే రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశే. ప్రవహించే రాష్ట్రాలు రెండు, ఒకటి కర్ణాటక, 2 ఆంధ్రప్రదేశ్. అత్యధికంగా ప్రవహించేది ఎక్కడ అంటే కనుక ఆంధ్రప్రదేశ్. మొత్తం 600 కిలోమీటర్ల పొడవు. పెన్నా నది ప్రవహించే పొడవు ఎంత? 600 కిలోమీటర్లు అనమాట. 600 కిలోమీటర్లు గుర్తుపెట్టుకోవాలి. పెన్నా నదిని రాయలసీమ జీవనాడి అని పిలుస్తారు. రాయలసీమలో బాగా ప్రవహించి అక్కడ పంటలకు బాగా ఆసరాగా ఉంటుందన్నమాట. రాయలసీమ జీవనాడి అనమాట పెన్నా నది, గుర్తుపెట్టుకోవాలి. పినాకిని నది అని, పెన్నార్ నది అని, పెన్నేరు నది అని పిలుస్తారు. పినాకిని, పెన్నార్, పెన్నేరు అని పిలుస్తారనమాట, గుర్తుపెట్టుకోవాలి పెన్నా నదిని. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రవహించే నది ఏది అని అడుగుతారు. కింద గోదావరి, కృష్ణ, పెన్నా, తుంగభద్ర అనే ఆప్షన్స్లో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ప్రవహించే నది ఏదంటే పెన్నా నదినే. పెన్నా నది ఉపనదులు చెప్తాను, నోట్ చేసుకోవాలి. చెయ్యేరు, పాపాగ్ని, కుందేరు, చిత్రావతి, జయమంగళి, సగిలేరు. చెయ్యేరు, పాపాగ్ని, కుందేరు, చిత్రావతి, జయమంగళి, సగిలేరు. ఇవి పెన్నా నదికి ఉపనదులు అనమాట. దీని కోడ్ చేపకు చిత్రజనం. చేపకు చిత్రజనం. చెయ్యేరు, పాపాగ్ని, కుందేరు, చిత్రావతి, జయమంగళి, నా అనగా ఇక్కడ నా అని తీసేసి సా పెట్టుకోవాలి. సగిలేరు నమ్ముంది కదా, నా బదులు సా అని రాసుకుంటే సగిలేరు వస్తుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్గా చెప్పిన నది నేను, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. తూర్పు కనుమల్లో బాగా ప్రవహించే నదుల్లో ఇది కూడా ఒకటి అనమాట. ఈస్టర్న్ ఘాట్స్ తూర్పు కనుమల్లో బాగా ప్రవహించే నదుల్లో ఇది కూడా ఒకటి, పెన్నా నది అనేటువంటిది. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 6. ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? వరల్డ్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ అంటే కనుక వాషింగ్టన్, అమెరికా. వాషింగ్టన్లో ఉంటుందన్నమాట ప్రపంచ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు. ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్, ఇందులో భాగమే. ఐబిఆర్డి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అనమాట, ఐబిఆర్డి. ఈ ప్రపంచ బ్యాంక్ ఎప్పుడు ఏర్పడింది? 1944. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్, అమెరికా. ప్రపంచ బ్యాంకును మరియు ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ఐఎంఎఫ్ కదా, తెలుగులో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంటాం ఐఎంఎఫ్ను. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ. ఇది కూడా 1944లోనే ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం కూడా వాషింగ్టన్లోనే ఉంటుంది. ప్రపంచ బ్యాంకు మరియు ఐఎంఎఫ్ రెండింటిని కలిపి బ్రిటన్ వుడ్ ట్విన్స్, బ్రిటన్ వుడ్ కవలలు అని వేటిని పిలుస్తారు? నేను జనం అడుగుతూ ఉంటాడు. బ్రిటన్ వుడ్ కవలలు అని వేటిని పిలుస్తారంటే కనుక ఒక ప్రపంచ బ్యాంకును మరియు ఈ ఐఎంఎఫ్ను రెండింటిని కూడా బ్రిటన్ వుడ్ ట్విన్స్ అంటారు. ఈ రెండు ఎప్పుడు ఏర్పడ్డాయి? 1944లో. ఈ రెండింటి ప్రధాన కార్యాలయాలు వాషింగ్టన్, అమెరికా. వీటికి ప్రెసిడెంట్ ఎవరున్నారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. నేను స్టాండర్డ్ జీకే కాబట్టి నేను ప్రజెంట్ ఎవరున్నారని చెప్పను. ఎందుకంటే కనుక ఇవి తర్వాత రోజుల్లో అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలంటే కరెంట్ అఫైర్స్ చెప్తే అవి మనకి సెట్ కావన్నమాట. అప్పుడు మారిపోతూ ఉంటాయి కదా, కాబట్టి మీరు చెప్పాలి. ఇంపార్టెంట్ కదా వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్ ఇంపార్టెంట్ కదా, కాబట్టి మీరు సెర్చ్ చేసి చెప్పండి తెలియకపోతే. ఓకేనా? చాలా ఇంపార్టెంట్, సెర్చ్ చేసుకొని మీరు రాసుకోవాలి వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్కు ఎవరున్నారని. ఇదివరకు నేను జెనీవాలో ఏమేమి ఉన్నాయన్నీ ఒక లిస్ట్ ఇచ్చా. WHO, WTO, WMO, UNSCR, UNHRC, ILO, నానాజా సమితి, రెడ్ క్రాస్, IPCC, ECE, ఇవన్నీ కూడా చెప్పాను నేను జెనీవాలో ఉన్నాయని. ఇప్పుడు నేను వాషింగ్టన్లో చెప్పా, రెండు ఇంపార్టెంట్. కాబట్టి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా, అవన్నీ ఒక చోట మీ దగ్గర నోట్ చేసుకుంటూ రావాలి. ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి కదా, వాటి అన్నిటిని కూడా ఒకసారి నోట్ చేసుకుంటూ రండి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు జీకే క్లాసులు ఎప్పటికప్పుడు వింటూ ఉంటే, అవి నోట్ చేసుకొని బాగా చదువుకుంటూ ఉంటే మీకు రానున్న ఎగ్జామ్స్లో చాలా యూజ్ఫుల్ అవుతాయి. అట్లా ఇట్లా యూజ్ఫుల్ కావు ఇవన్నీ కూడా. కాబట్టి ఉపయోగించుకోండి చెప్పే వాటిని. ఎప్పటికప్పుడు ఏ రోజుకప్పుడు ఆ రోజు వింటూ రండి, వాటిని నోట్ చేసుకోండి, చదువుకోండి.
అదేవిధంగా క్లాస్ విన్నప్పుడు దయచేసి మేము ఇంత కష్టపడుతూ ఉన్నప్పుడు మీరు లైక్ చేయడం మానొద్దండి. ప్రతి ఒక్కరు లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే 8186006848 8186006848 అనే నెంబర్కి 50 రూపీస్ ఫోన్పే చేస్తే కనుక మీకు కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ నేను పంపిస్తాను. వాటిని జిరాక్స్ తీసుకొని మీరు చదువుకోవచ్చు చక్కగా. ఓకేనా? ఎందుకంటే ప్రతి ఎగ్జామ్ కరెంట్ అఫైర్స్ చాలా కీలకమైన రోల్ పోషిస్తుందన్నమాట. కాబట్టి దాన్ని కూడా మీరు బాగా చదువుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 7, భారతదేశంలో అతి పొడవైన ఉపనది ఏది? భారతదేశంలో అన్నిటికంటే అత్యంత పొడవైన ఉపనది ట్రిబ్యూటరీ ఏదంటే కనుక యమునా నది అనమాట. చూడండి, ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి అనే టాపిక్ ఒకటి ఉంటుంది స్టాండర్డ్ జీకేలో. దానిపైన ఏ ఎగ్జామ్లో అయినా అడుగుతారు. కాబట్టి భారతదేశంలో అతి పొడవైన ఉపనది యమునా నది అనమాట. అతి పెద్దది పొడవైన నది అయితే గంగా నది. మన డిఎస్సిలో కూడా అడిగారు, అతి పెద్దది పొడవైన నది ఏదని, గంగా నది. పొడవైన ఉపనది అడిగితే యమునా నది అనమాట. అదేవిధంగా అతిపెద్ద సరస్సు ఊలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్. ఊలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్. అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్. అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు రాజస్థాన్. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు రాజస్థాన్ అన్నమాట. అదేవిధంగా అతిపెద్ద జలపాతం, ఎత్తైన జలపాతం కుంచికల్ కర్ణాటక. అతిపెద్ద జలపాతం, ఎత్తైన జలపాతం ఏదంటే కనుక కుంచికల్ కర్ణాటక అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. అతి ఎత్తైన సరస్సు సోలాము సరస్సు సిక్కిం. అతి పెద్దదైతే ఊలార్ జమ్మూ కాశ్మీర్. అతి ఎత్తైనది అడిగితే కనుక ఎత్తైన సరస్సు సోలాం సరస్సు సిక్కిం అనమాట. అతిపెద్ద మంచినీటి సరస్సు ఊలారు జమ్మూ కాశ్మీర్. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు సాంబార్ రాజస్థాన్. ఓకేనా? అగ్ని పర్వత సరస్సు లూనార్ మహారాష్ట్ర. అగ్ని పర్వత సరస్సు లూనార్ మహారాష్ట్ర. మానవుని చేత నిర్మించబడిన అతిపెద్ద సరస్సు గోవింద్ సాగర్. గోవింద్ సాగర్ హిమాచల్ ప్రదేశ్. అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు అనమాట, హ్యూమన్ మేడ్ లేక్, గోవింద్ సాగర్ హిమాచల్ ప్రదేశ్, గుర్తుపెట్టుకోవాలి. అతి ఎత్తైన జలపాతం వాటర్ఫాల్ జలపాతం అయితే కుంచికల్ జలపాతం కర్ణాటక, కుంచికల్ జలపాతం. అతి పొడవైన కాలువ ఇందిరాగాంధీ కెనాల్. దాన్ని రాజస్థాన్ కెనాల్ అంటారు, రాజస్థాన్లో ఉంటుంది. దానికి ఇందిరాగాంధీ గారి పేరు పెట్టారు. ఇండియాలోనే అత్యంత పొడవైన కాలువ అనమాట కెనాల్. ఇది ఇందిరాగాంధీ కెనాల్, రాజస్థాన్. ఓకేనా? అతిపెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఇండియాలో అన్నిటికంటే అతిపెద్ద ప్రాజెక్ట్ అనమాట నాగార్జున సాగర్ ప్రాజెక్టు. కృష్ణానది పైన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అది. ఆంధ్రప్రదేశ్లో అతి ఎత్తైన డ్యాము తెహ్రీ డ్యాము ఉత్తరాఖండ్. తెహ్రీ డ్యాము ఉత్తరాఖండ్ అనమాట. అతి పొడవైన డ్యాము హిరాకుడ్ డ్యామ్ ఒరిస్సా మహానది. హిరాకుడ్ డ్యామ్ ఒరిస్సా మహానది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 8, పండ్ల తోటల పెంపకాన్ని ఏమని పిలుస్తారు? పండ్ల తోటల పెంపకం పామి కల్చర్. పామి కల్చర్ అనమాట. చూడండి, కొన్ని చెప్తాను, చాలా ఇంపార్టెంట్గా నోట్ చేసుకోవాలి. చేపల పెంపకం ఆక్వా కల్చర్. ఆక్వా కల్చర్. రొయ్యల పెంపకం రొయ్యలు ప్రాన్ కల్చర్. ప్రాన్ కల్చర్. ఉప్పునీటి చేపలు సముద్ర జీవులు మారీ కల్చర్. ఉప్పునీటి చేపలు సముద్ర జీవులు మారీ కల్చర్. చేపలు ఆక్వా కల్చర్. చేపలు, పీతలు, రొయ్యలు అవన్నీ కూడా ఆక్వా కల్చర్ కిందకి వస్తాయి అన్నమాట. సపరేట్గా రొయ్యలు అడిగినప్పుడు ప్రాన్ కల్చర్ చెప్పచ్చు. ఉప్పునీటి చేపలు అడిగినప్పుడు మారీ కల్చర్. ద్రాక్ష తోటల పెంపకం విటికల్చర్. ద్రాక్ష తోటల పెంపకం విటికల్చర్. తేనెటీగల పెంపకం ఎపికల్చర్ లేదా హనీ కల్చర్. తేనెటీగల పెంపకం ఎపి కల్చర్ లేదా హనీ కల్చర్ అనమాట. ఇక పట్టు పురుగుల పెంపకం సెరికల్చర్. పట్టు పురుగులు సెరికల్చర్ అనమాట, సెరికల్చర్. అదేవిధంగా అటవీ మొక్కల పెంపకం సెల్వికల్చర్. అటవీ మొక్కలు ఉంటాయి కదా, అటవీ మొక్కల పెంపకాన్ని సెల్వికల్చర్ అంటారు, సెల్వికల్చర్. ఓకేనా? అదేవిధంగా వ్యవసాయం అగ్రికల్చర్. వ్యవసాయం అగ్రికల్చర్ అనమాట, అగ్రికల్చర్. ఇవి చాలా ఇంపార్టెంట్గా తరచుగా అడిగేటువంటివి అనమాట. వాటిని మైండ్లో పెట్టుకొని నోట్ చేసుకొని చదువుకోండి. క్వశ్చన్ నెంబర్ 9,
కేరళ రాష్ట్ర హైకోర్టు ఎక్కడ గలదు? చూడండి, కేరళ రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉంటుందంటే కనుక ఎర్నాకుళం. యాక్చువల్గా కేరళ రాజధాని తిరువనంతపురం, కానీ తిరువనంతపురంలో రాజధానిలో హైకోర్టు లేదు. ఇక్కడ కేరళలో ఎక్కడ హైకోర్టు ఉందంటే మాత్రం ఎర్నాకుళం అనమాట. అట్లా కొన్ని రాష్ట్రాల్లో రాజధానిలోనే కాకుండా వేరే చోట కూడా హైకోర్టులు ఉంటాయి. కాబట్టి చూసుకోవాలి మనం ఖచ్చితంగా. దేశంలో మొట్టమొదటి హైకోర్టు కలకత్తా హైకోర్టు. 1861 హైకోర్టు చట్టం ప్రకారం 1862లో ఏర్పడ్డ హైకోర్టులు. లార్డ్ కానింగ్ అనేటువంటి వ్యక్తి వైస్రాయ్గా ఉన్న కాలంలో భారతదేశంలో హైకోర్టులు ఎస్టాబ్లిష్ అయ్యాయన్నమాట. దేశంలోనే మొట్టమొదటి హైకోర్టు అడుగుతాడు కలకత్తా హైకోర్టు, రెండవ హైకోర్టు బొంబాయి హైకోర్టు, మూడవ హైకోర్టు మద్రాస్ హైకోర్టు, నాలుగవ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు. కలకత్తా హైకోర్టు 1862, బాంబే హైకోర్టు 1862, మద్రాస్ హైకోర్టు 1862, అలహాబాద్ హైకోర్టు 1866 అనమాట. బాంబే అంటే మహారాష్ట్ర, కలకత్తా హైకోర్టు అంటే అది వెస్ట్ బెంగాల్, బాంబే హైకోర్టు అంటే మహారాష్ట్ర, మద్రాస్ హైకోర్టు అంటే తమిళనాడు, అలహాబాద్ హైకోర్టు అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. దేశంలో ప్రస్తుతం హైకోర్టులు ఎన్ని ఉన్నాయి? 25 ఉన్నాయి. చివరి హైకోర్టు 25వ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అమరావతి హైకోర్టు అనమాట. అమరావతిలో ఉంది హైకోర్టు. 2014 జనవరి 1న అమరావతి హైకోర్టు ఎస్టాబ్లిష్ అయింది. 2014 జనవరి 1వ తారీఖున 2019 జనవరి 1వ తారీఖున 2019 జనవరి 1వ తారీఖున ఎస్టాబ్లిష్ అయిందనమాట. ఇది అమరావతి హైకోర్టు. 25వ హైకోర్టు చివరి హైకోర్టు. మొత్తం 25 హైకోర్టులు దేశంలో ఉన్నాయి. స్వతంత్రం తర్వాత వచ్చినటువంటి ఏర్పడిన మొదటి హైకోర్టు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ హైకోర్టు ఏది అంటాడు? గౌహతి హైకోర్టు అనమాట, అస్సాం. 1948లో గౌహతి హైకోర్టు ఎస్టాబ్లిష్ అయింది. గౌహతి హైకోర్టు 1948 అస్సాం అనమాట. అతిపెద్ద హైకోర్టు ఏదంటే అలహాబాద్ హైకోర్టు. ఇండియాలో అతిపెద్ద హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఎక్కువ రాష్ట్రాలు ఏ హైకోర్టు పరిధి కిందకి వస్తాయంటే గౌహతి హైకోర్టు పరిధి కిందకి వస్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర, మణిపూర్, మేఘాలయ మినహా మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, అస్సాము. మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, నాగాల్యాండ్ అనేటువంటివి గౌహతి హైకోర్టు పరిధి కిందకి వస్తాయి. మైండ్లో పెట్టుకోవాలి. ఎక్కువ రాష్ట్రాలు కిందికి వచ్చే హైకోర్టు అనమాట. ఎక్కువ రాష్ట్రాల పరిధి కిందికి వచ్చే హైకోర్టు ఏదంటే గౌహతి హైకోర్టు, అస్సాం. ఇక లాస్ట్ క్వశ్చన్ చూద్దాం జీకేలో. ఈరోజు 10th క్వశ్చన్. క్రింది వాణిలో G20 కూటమిలో సభ్యత్వం లేని దేశం ఏది? G20 కూటమిలో సభ్యత్వం లేని దేశం ఏది అని అడుగుతున్నాడు. చూడండి, G20 దేశాలు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. 20 దేశాలు నేర్చుకోవాలన్నా అంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు 20 కాదు ఉండేది, 21 ఉన్నాయి. G20+ అన్నమాట. ఇప్పుడు పేరేమో G20నే, కానీ ఇందులో ఎన్ని ఉన్నాయి సభ్యత్వం అంటే ఇప్పుడు 21 ఉన్నాయన్నమాట. ఈ మధ్యనే యూరోపియన్ యూనియన్ అనేది చేరింది, ఆఫ్రికన్ యూనియన్ అనేది AU అనేది చేరింది అనమాట. ఆఫ్రికన్ యూనియన్ అనేది చేరింది అనమాట. బట్ ఫస్ట్ G20 దేశాల గురించి చెప్తా, నోట్ చేసుకోండి. G7 దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. G7 దేశాలు మనం చెప్పాను. G7 కూటమిలో ఏమేమి దేశాలు ఉన్నాయి? అమెరికా, బ్రిటను, కెనడా, ఇటలీ, ఫ్రాన్సు, జర్మనీ, జపాన్. ఇవి G7 దేశాలు. ABCEFGJ కోడ్ కూడా చెప్పాను మీకు మొన్న. అమెరికా, బ్రిటన్, కెనడా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ అని ఆ G7 దేశాలు ఉన్నాయి. అదే బ్రిక్స్ తెలుసు కదా, BRICS బ్రిక్స్ దేశాలు. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు ఉంటాయి. 7+5 ఎన్ని అయినాయి? 12 అయినాయి. తర్వాత TIM అని నోట్ చేసుకో. TIM టర్కీ, ఇండోనేషియా, మెక్సికో. టర్కీ, ఇండోనేషియా, మెక్సికో. టర్కీ, ఇండోనేషియా, మెక్సికో. నెక్స్ట్ A2 ఆస్ట్రేలియా, అర్జెంటీనా. ఆస్ట్రేలియా, అర్జెంటీనా. నెక్స్ట్ S2 సౌదీ అరేబియా, సౌత్ కొరియా. సౌదీ అరేబియా, సౌత్ కొరియా. నెక్స్ట్ EU అంటే యూరోపియన్ యూనియన్, AU అంటే ఆఫ్రికన్ యూనియన్. EU అంటే యూరోపియన్ యూనియన్, AU అంటే ఆఫ్రికన్ యూనియన్. 21 వచ్చిటాయి మొత్తం టోటల్ మీకు. చూడండి, కోడ్ చెప్పినా నేను. ABCEFGJ ఒకటి, BRICS బ్రిక్స్ ఒకటి, TIM టిమ్ ఒకటి, తర్వాత A2 S2 ఒకటి, తర్వాత EU AU ఒకటి. ఈ G20 ఎప్పుడు ఏర్పడిందంటే 1999లో ఏర్పడింది. 1999లో G20 కూటమి అనేది ఏర్పడింది. తర్వాత తొలి సమావేశం 2008లో అమెరికాలోని వాషింగ్టన్లో జరిగింది. జరిగిందన్నమాట 2008లో. 2023లో భారతదేశంలో ఢిల్లీలో మొట్టమొదటిసారిగా G20 సమావేశం జరిగింది ఇండియాలో.
ఎప్పుడు 2023. 2024లో బ్రెజిల్లోని రియో డి జెనిరోలో జరిగింది. ఈ ఏడాది ఎక్కడ జరగబోతూ ఉంది అంటే కనుక 2025లో సౌత్ ఆఫ్రికాలోని జోహెనెస్బర్గ్ అనమాట. ఇది G20 దేశాలకు సంబంధించిన చాలా వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఈ సమ్మిట్లన్నీ ఒక చోట నోట్ చేసుకోవాలి. ఇప్పుడు G7 చెప్పా మొన్న, ఇప్పుడు G20 చెప్పా, నెక్స్ట్ బ్రిక్స్ కూడా చెప్తా, BRICS బ్రిక్స్ గురించి. తర్వాత చోగం చెప్తా, CHOGM చోగం. తర్వాత SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ చెప్తా. ఇట్లా ఒక్కొక్కటి చెప్తా పోతా, అవన్నీ ఒక చోట మీరు నోట్ చేసుకుంటూ చదువుకుంటూ రాస్తే కనుక మీకు సబ్జెక్ట్ ఇంక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. ఏదో G7 చదువుకొని G20 వదలడం కాదు, అన్ని సమావేశాలు మనం నేర్చుకోవాలి చక్కగా. ఓకే, క్లాస్ ఫాలో అయిన వాళ్ళందరూ లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి మన ఛానల్ని ముగ్గురికి షేర్ చేయండి ప్లీజ్. అందరూ కూడా సపోర్ట్ చేయండి మన ఛానల్ని. కరెంట్ అఫైర్స్ PDF కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 50 రూపీస్ ఫోన్పే చేసి మీరు కరెంట్ అఫైర్స్ PDF పొందవచ్చు. ఓకేనా, చక్కగా ఏ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ఇవి.